హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ బకాయిలు విడుదల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ఈఏ మరో కీలక పోరాటానికి నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం మరియు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులందరి తరపున ఏపీ సిపిఎస్ఈఏ గౌరవ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ మేరకు ఇక్కడ హైకోర్టు యొక్క కేస్ డీటెయిల్స్ చూడొచ్చు. హైకోర్టులో దాఖలు చేసినటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ కేస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కేస్ కోడ్ అయితే చూడొచ్చు. 2063003209020225. అలాగే ఫిల్లింగ్ నెంబరు రిట్ పిటిషన్ అనమాట. డబ్ల్యూపీ అంటే సో 32090/2025. ఫిల్లింగ్ డేట్ వచ్చేసి 14th ఆగస్టు 2025. అలాగే సిఎన్ఆర్ నెంబరు ఇవన్నీ కూడా. పిటిషనర్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీఎస్ఈఏ. అలాగే రెస్పాండెంట్ టు ద స్టేట్ ఆఫ్ అంటే ఎవరికి పంపడం అంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్‌కి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల తరపున ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్ఈఏ డేటెడ్ ఆన్ 14th ఆగస్టు 2025న హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా దాఖలు చేయడం జరిగింది. న్యాయ పోరాటానికి దారితీసిన కారణాలు ఏంటని చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం, డీఏ మంజూరు చేయడం అనేది వారి హక్కు. కానీ గత కొంతకాలంగా ప్రభుత్వం సకాలంలో డీఏలను ప్రకటించకపోవడం, ప్రకటించిన డీఏలను కూడా నెలల తరబడి బకాయి పెడుతూ ఉండటం ఉద్యోగుల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకైతే గురవుతున్నారని, పెరిగిన నిత్యావసర ధరలతో జీవనం కష్టతరంగా మారిన ఈ తరుణంలో హక్కుగా రావాల్సినటువంటి డీఏ కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉదాసీనత వైఖరికి నిరసనగా న్యాయబద్ధంగా మా హక్కులను సాధించుకోవాలనే లక్ష్యంతోనే ఈ న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టాము అనైతే ఇది ఈ న్యాయ పోరాటానికి దారితీసినటువంటి కారణాలన్నమాట. గత పోరాటాలు సాధించిన విజయాలు మా నిబద్ధతకు నిదర్శనం అంటున్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటంలో ఏపీసీపీఎస్ఈఏ ఎల్లప్పుడూ ముందుంటుంది. గతంలో మేము చేపట్టినటువంటి కొన్ని కీలక పోరాటాలు, సాధించిన విజయాలు మా చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు. సిపిఎస్ రద్దుకై చారిత్రాత్మక పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం అలుపెరగని పోరాటం చేశామంటున్నారు. మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు అండ. ఆ పోరాటంలో అలుపుబాసినటువంటి సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మరియు డెత్ గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను సాధించి పెట్టినటువంటి ఏకైక అసోసియేషన్‌గా చరిత్రలో నిలిచామంటున్నారు. ఈ విజయాలు ఉద్యోగుల సంక్షేమం పట్ల మాకున్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. అదే స్ఫూర్తితో ఇప్పుడు డీఏ బకాయిల సాధన కోసం నడుం బిగించామంటున్నారు. ఉద్యోగులందరికీ మా భరోసా అంటూ ఈ పోరాటం కేవలం సిపిఎస్ ఉద్యోగుల కోసం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడి హక్కు కోసం ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగుల హక్కులు, విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది అంటూ ఈ న్యాయ పోరాటంలో అంతిమ విజయం మనదేనని విశ్వసిస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ ఏపీ సిపిఎస్ఈఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నామంటూ హక్కుల సాధనలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. ఇట్లు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డీఏ బకాయిల విడుదలకై హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏపీ సిపిఎస్ఈఏ ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయ పోరాటానికైతే ఈ విధంగా శ్రీకారం చుట్టిందనమాట.